ప్రాక్టికల్ మార్క్స్ తక్కువ వేస్తానన్నారంట, ఫెయిల్ చేస్తా అన్నారంట. ఆ భయానికి హెచ్ఎం దగ్గరికి వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేరు. ఇంటికి వచ్చింది 5 o'clockకి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు ఎందుకు అయింది అంటే ఇట్లా లేట్ వెళ్ళినందుకు ఫిజిక్స్ మ్యామ్ బయట నిలబెట్టింది మమ్మీ, నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చింది, ప్రాక్టికల్ మార్క్స్ వేయను అని అన్నది అని అన్నది. ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఏమో ఇట్లా పీరియడ్స్ వచ్చి ఎందుకు లేట్ వచ్చినావు అంటే పీరియడ్స్ వచ్చినాయి అంటే మాకు రాకనా, నేను తీసి చూడలేనా అని అందరు ముంగట ఇన్సల్టింగ్ గా మాట్లాడతారంట. వేరే అందరు అమ్మాయిలతో కూడా అదే విధంగా మాట్లాడతారంట. అట్లా ఎప్పుడు చెప్పలేదు. నిన్న లేదు, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు. ఆమెనే స్ట్రాంగ్ ఉంటుంది ఇంట్లో. ఆమె రావడం చెప్పింది, చెప్తుంటేనే తలనొస్తుంది అని అన్నది. తలనొస్తుంది అని అంటే ఉండు బెట్ట టాబ్లెట్ వేస్తా అన్న. లేదు మమ్మీ నాకు ఎక్కువ వస్తుంది అనగానే మా బాబుని ఆటో దేనికి పంపించిన. ఆటో తీసుకొచ్చిండు. ఈమె అప్పుడే అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. ఏమైనా పట్టుకెళ్ళడానికి కూడా రాలేదు. ఆటోలో తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించినాం. వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు, సెలైన్ పెట్టిర్రు. బ్రెయిన్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందేమో, ఇక్కడ సిటీ స్కాన్ లేదు, గాంధీకి పంపించాలని అన్నారు. గాంధీకి పంపించారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు. ఎంబడే స్టార్ట్ చేసి సిటీ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఆమెకి ఏం లేవు, కాలేజ్లో ఇట్లా ఇష్యూ అయింది అని చెప్పినాను. అంటే అదే ఆమె ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అట్లా అయింది అని అన్నారు. ఇక అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయలేదు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్. అప్పటి నుంచి ఆమె అన్కాన్షియస్లోనే ఉంది, ఏం మాట్లాడతలేదు. ఇక మార్నింగ్ అసలు బ్రీతింగ్ ఇట్లా తీస్తుండే, ఆ సౌండ్ వినిపించలే నాకు. లేచి చూసేసరికి అసలు ఏం లేదు. ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసిన తర్వాత ఇక ఎప్పుడైందో ఇట్లా తెలియదు. ఇక ఏదో మామూలుగా మీ హస్బెండ్ వర్క్ ఒప్పుకొని చేయలేదని చెప్పి కక్షతోనే అలా చేశారని చెప్పి చెప్తున్నారు. అది వేరు. దానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది? దానికి నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను పిల్లల మీద ఏమీ ఇచ్చేయొద్దు మీరు అని చెప్పిన. అంటే లేదు మీ పిల్లలు చాలా మంచోళ్ళు అని ఆ మధుర మ్యామ్ అనే అన్నది. చాలా మంచిగా చదువుతారు, నేనేం అట్లా చెయ్యను అని అన్నది. అని నిన్న అట్లా చేసింది. అసలు ఏ రోజు అసలు లేట్ రారు. నిన్న ఒక్కరోజే వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చింది, ఆమెకు అట్లా అయిందని నిన్న ఒక్కరోజే లేట్ వచ్చారు. మీ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళని చాలా మంది స్టూడెంట్స్ లోపల పంపించారంట కదా, మరి మీ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు వెయిట్ చేయించారు బయట? అదే తెలియదు, ఎందుకు అట్లా టార్గెట్ చేసిరో తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నా కూడా చాలా మంది పిల్లలు లేట్ వచ్చారు. వీళ్ళు ఎప్పుడు లేట్ రా, నిన్న ఒక 40 minutes లేట్ వచ్చినందుకు ఆ ఇద్దరు మ్యామ్ని అట్లా చేసిరండి.